చేసుకుందామా? ఏ ఎన్నిసార్లు చేసుకుంటా? నేనెవరిని చేసుకున్నాను? నన్నే. నిన్న మొత్తు గుర్తుందా? మొదటిసారి మనిద్దరం కలుసుకున్నప్పుడు. అప్పుడే కదా పడిపోయింది. అయ్యే మన పెళ్లి సూపులు. ఆ తర్వాత ఎంగిలి తేనె. అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేని సరే అయ్యే సరిగంగా స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్ ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు అడవి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును. ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. మీ ప్రేమ వస్తా. నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. అలాగే. ఇదిగో చిన్న విషయం. రేపు ఆ మాంగడోళ్ళ సంత. మీ పోలీసు వాళ్ళని అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి. అలాగే అలాగే అలాగే. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో చెల్లో. మావా, వాసుగాడు ఊరి నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా. పిచ్చెక్కుతుంది మావా. హలో, అది కూడా అదే పరిస్థితి. వాడు ఆ దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లుడు. అది ఊరు జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబుని లొంగ తీసుకోవటం లెక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు నువ్వు దాన్ని చంపేస్తావు? దాన్ని చూడంగానే పంచెలో ఉచ్చ పోసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో. వచ్చే అమావాస్య నాడు దాన్ని అష్టదిగ్బంధం చేయడానికి కాశీ నుంచి స్వామీజీ వస్తుడు, అంతమందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది? ఏంట్రా ఏమైంది? వాసు, ఇందాకేమైనాదంటే మన ఇందులా ఏంట్రా? మన ఇందు ఏంటి నెల్లు అన్నా, నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రేయ్ ఏంట్రా నెల్లు, ఏమైంది? లేదులే,
పర్లేదు చెప్పు. నెల్లు నిన్నే ఏమైందిరా? వాసు వాసు మన ఇందు రే మన ఇందు ఉంది కదా. రే నేనేం చెప్తాను నువ్వేం చెప్తావు? నేను చెప్తానులే మళ్ళా నువ్వు చెప్పాలా? అదే ఏం లేదు వాసు ఏం లేదు అది చెప్పాడుగా అదే. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అదే ఏం లేదు వాసు, అసలు దెయ్యాలకి ఆగలేదు సదా. ఒకవేళ కోపం వచ్చా మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు ఇందు తింటదా తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు ఏందే? చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి. ఇందు వాసుగడి పెళ్ళం. ఇందు అంటే ఒక మనిషి కాదు, ఇందు అంటే ఒక దేవత, ఇందు అంటే దెయ్యం మనిషి కాదు, మనుషుల దెయ్యం. అదే వాసు అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటూ జ్ఞాపకం నుంచి వస్తుందేమో వల్ల. అసలేంట్రా మీ దయ్యాల గోలా? అర్ధరాత్రి తిరగద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. యారా నేను వాసుగాడితో ఇందు దెయ్యం అని చెప్పే లోపల ఎందుకు నన్ను కొట్టావు? ఛాయ్ ఇందు దెయ్యమని నాకు ఇప్పుడే తెలిసింది, నీకు కూడా తెలిసిందని నాకు ఆడ అర్థమైంది. ఈ విషయం కనుక మనం వాసుగాడిని చెప్పినామనుకో ఆ దెయ్యం ఆన్నే మనల్ని సూపులతో చంపేసేది. అందుకే నేను కొట్టా. అవును రే ఆ ఇందు దెయ్యం మామూలు దెయ్యం కాదు. నీకేమే అదికొచ్చిందిరా? నేను గప్పటి సంది చెప్తుండే వాసుగాడేరా దెయ్యం. వీడు చెప్పింది నిజమేరా, వాసుగాడేరా దెయ్యము. వాసుగాడు కాదు పోయి ఇందు పోయి దెయ్యము. అవునరా మేమిద్దరం కల్లారా చూసాం. ఆగండి మన మేన కొట్టుకోవడం చెప్పండి వాళ్ళ కోసం. అక్కడికి వెళ్ళి చూద్దామా తెలిసిపోతుంది కదా ఎవరు మనుషులో ఎవరు దెయ్యమో. ఏంటే అంతే. దెయ్యాలు మనుషుల కన్నా బాగా మజా చేసుకుంటున్నాయిరా. కాదు దెయ్యంతో మనోడు మజా చేస్తాడు. మొగుడు పెళ్ళాలు సరసాలాడుకుంటుంటే చూస్తారా? బుద్ధిలేదరా మీకు? చంపేస్తాను రే. ఏం జరిగిందో చెప్ప. ఏమి లేదే, ఆ ఇందు మమ్మల్ని బాగా సతాయించింది. ఏం చేయాలో అర్థం కావడంలా. అరే పిచ్చేదవల్లారా, అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందో తెలుసారా మీకు? ఏమైంది? అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందంటే బాగా తాగి ఒళ్ళు తెలియట్లేదే, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడుంటే తేడా జరిపోతుంది. అక్కడేమో హిందూ వాయిన్ చేస్తుంది, ఇక్కడేమో సర్పంచ్ గడు. ఏట్రెలా కుక్ అయిపోయినాము. ఏమైందిరా? ఒరే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏమోరా అంతా అయోమయంగా ఉంది. రే మీరేంట్రా ఇక్కడ? వాసు ఆ సర్పంచ్ గడు ఏరమని చంపిపోతుంటే తప్పించుకుని వచ్చేసినాం రా. వాడికి ఎందుకు చెప్తాండవరా? వాడికి మనం ఏం చెప్పినా కానీ నమ్మడు అయినాడు. నమ్మకపోవడం ఏంట్రా? అయినా ఈ ఊరంతా ఒక రకంగా తయారైంది. మీరు నా కోసం 4 రోజులు వచ్చారు, ఇక చాలు, మీరు బయలుదేరండి. బయలుదేరండిరా, అందరం కలిసి పోదాంపా. ఇందును వదిలి నేను రానురా. నీ పరిస్థితి అర్థం కావడంలేరా, చెప్పేది నువ్వు. రే నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇందును వదిలి నేను రాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి.
వాసు ఏ ఇందు ఏమైంది? ఏంటిదంతా? వాసు కొంతకాలం ఇలాగే ఆగిపోవాలి. నీతో గడిపిన సరదాలన్నీ తిరిగి రావాలి. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. ఏమైంది ఇందు? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? అవును వాసు, ఇక మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. ఎప్పుడు లేని జనాలు ఎలా పరిగెడుతున్నారు? ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. ఉండి అడుగుదామా? యో ఆగో, యాడికి అందరు అడ్డ పరిగెత్తున్నారు? ఏమన్నా సమస్య? అగ్రహారాన్ని బట్టి పీడిస్తున్న ఆ హిందూ దెయ్యాన్ని బంధించడానికి కాశీ నుంచి అఘోరా స్వామి వచ్చారు. శివం లోకనాథాయ నమః భూతనాథాయ నమః. ఓం శివం. ఎందుకు పిలిచావురా నన్ను? ఈ ఊరి పీడ వదిలిద్దామని. రేయ్ రామానుజం! ఇందు, మా ఊరిని దెయ్యంలా పట్టి నువ్వెందుకు ఆడిస్తున్నావు? నా భర్తని నేను దెయ్యాన్ని చేసి ఆడించడమా? ఏంటన్నా అలా అంటున్నావు? నటించకు. మిమ్మల్ని ఊరి నుంచి వెలివేశామని కక్ష సాధిస్తున్నావు. మా వాసుని మాతో పాటు తీసుకుపోదాం అనుకుంటే నువ్వెందుకు మమ్మల్ని భయపెట్టావు? వాసుకి నేనంటే పిచ్చి ప్రేమ. అందుకే నన్ను వాసుకి ఎక్కడ దూరం చేస్తారోనని మిమ్మల్ని నేను భయపెట్టాను. నన్ను క్షమించండి.